పిఎం విశ్వకర్మ రాలేదు, ఏమైంది ఏమైంది అనుకునే వాళ్ళకి ఒకసారి గుర్తు చేసుకోండి. అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం పిఎం విశ్వకర్మ గురించి చాలా మందికి చాలా డౌట్ ఉన్నాయండి. చాలా మంది కామెంట్ అడిగారు. దాని గురించి కొంచెం క్లారిటీగా కొన్ని ఇంపార్టెంట్స్ ఏవైతే కామెంట్స్ పెట్టారో దానికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇస్తాను. యాక్చువల్లీ పిఎం విశ్వకర్మ ఎవరికి ఇచ్చారండి అంటే 18 రకాల కుల వృత్తులు చేసుకునే వారికి, కుమ్మరోళ్ళకి, ఒడ్లోళ్ళకి, మేరోళ్ళకి అంటే మిషన్ కుట్టేవాళ్ళు, పూలమాలలు అమ్మేవారు, కాసోళ్ళు అంటే రాళ్ళు కొట్టేవాళ్ళు, ఇంప వస్తువులు తయారు చేసేవాళ్ళు, పడవలు తయారు చేసేవాళ్ళు, గోడలు తయారు చేసేవాళ్ళు, కార్పెంటర్లు, ఇట్లా చాలా అంటే ఎరుగులోళ్ళు అంటే ఈ బుట్టలు చేపలు అల్లేవాళ్ళు, ఆ దోబి సాకులు పట్టుకు వాళ్ళు, ఇట్లా చాలా మంది దాదాపుగా 18 రకాలు ఉన్నారు. దాంట్లో కూడా ఇంకా సబ్ కేటగిరీ ఉన్నారు. మేస్త్రి తీసుకుంటే మేస్త్రిలో అన్ని కేటగిరీలు వస్తాయి. ప్లంబింగ్, టైల్స్, పెయింటర్ కూడా పెట్టుకోవచ్చు మేస్త్రి కింద. సో ఇట్లా 18 రకాల కులాలకి ఈ స్కీమ్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో డైలీ 500 రూపీస్ ఇస్తారు, ప్లస్ ఒక 1000 రూపీస్ ట్రావెల్ అలవెన్సెస్, ఇన్సెంటివ్స్ ఇస్తారు అనమాట. అంటే మొత్తం 4000 రూపీస్ వస్తాయి ట్రైనింగ్ వెళ్ళేవారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాంక్ నుంచి ఒక 3 lakhs వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 lakhs ఎట్లా, ఫస్ట్ ఒక 1 lakh ఇస్తారు. ఆ 1 lakh కనుక సరిగ్గా కడితే 18 months అంటే 18 నెలలు సరిగ్గా కడితే నెక్స్ట్ ఇంకో 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ అనేది దగ్గర సిఎస్ సెంటర్ లో పెట్టొచ్చు. అప్లికేషన్ పెట్టిన తర్వాత గ్రామ పంచాయతీకి వెళ్తుంది. గ్రామ పంచాయతీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీరు ఓకే కరెక్ట్ వర్క్ చేస్తారని వాళ్ళకి అనిపిస్తే నెక్స్ట్ స్టెప్ డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు కూడా సాటిస్ఫై అయితే అక్కడ నుంచి స్టేట్ లెవెల్ కి పంపించడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. అక్కడ నుంచి అప్రూవ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి ట్రైనింగ్ సెంటర్ పంపించడం జరుగుతుంది. లిస్ట్ మన డాటాని ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ సెంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి సర్టిఫికేట్, ఐడి కార్డు, సర్టిఫికేట్ అవన్నీ వస్తాయి. అదే టైంలో కూడా మనకి టూల్ కిట్ ఎనేబుల్ ఆప్షన్ వస్తుంది. టూల్ కిట్ సెలెక్షన్ చేసుకుంటే విత్ 6 months లో మీకు టూల్ కిట్ డెలివరీ చేస్తామని చెప్పేసి బై పోస్ట్ అని చెప్పేసి మెసేజ్ కూడా వస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళకి మన డాటా పంపిస్తారు. బ్యాంక్ అక్కడ నుంచి మన డాటా చూసి మనం సిబిల్ కరెక్ట్ ఉందో చెక్ చేసిన తర్వాత వాళ్ళకు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, కాల్ చేస్తారు, లేదా మెసేజ్ చేస్తారు, లేదా ఒక లెటర్ కూడా పంపిస్తారు లోన్ కోసం. సో ఇది ప్రాసెస్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా చాలా చెప్పాను నేను. సో చాలా మంది నేను పెట్టిన లాస్ట్ వీడియోలు కూడా చాలా మంది చాలా డౌట్ అడిగారు. వాటి గురించి కూడా కొంచెం క్లారిటీ చెప్తాను నేను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి గోల్డ్ లోన్ శ్రీరామ్ లో గానీ క్రెడిట్ కార్డ్ లో గానీ తీసుకుంటే ప్రెజెంట్ రాదా సార్? ఇది ఎవరు పెట్టారంటే భరత్ గారు పెట్టారు. యాక్చువల్ గా ఈ పిఎం విశ్వకర్మ లోన్ అనేది కంప్లీట్ గా బ్యాంక్ వాళ్ళు ఇష్టం అండి. ఆ బ్యాంక్ వాళ్ళు కనుక సిబిల్ కరెక్ట్ గా ఉంటే మనకి ఇస్తారు. సిబిల్ తో పాటు కూడా మనకున్న ఎలిజిబిలిటీ, మన ఇన్కమ్ సోర్స్ ని బట్టి మనకి ఎలిజిబిలిటీ ఉంటేనే మనకి ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 30,000 సంపాదించినాం అనుకోండి, దాంట్లో ఏ బ్యాంక్ 50% ఇస్తుంటే 15,000 ఒక అప్పు ఇస్తే 15,000 రూపాయల వరకు ఈ పర్సన్ కట్టుకోగలడు అని చెప్పేసి రూల్ అనమాట. ఒకవేళ మనం 15,000కి సంబంధించి 15,000కి మనం ఆల్రెడీ ఈఎంఐ కడుతున్నాం అనుకోండి, మీరు కొత్తగా ఇంకో లోన్కి వెళ్తే మీరు తీసుకున్న లోన్ కడతారా? సో అదే అనమాట. అందుకని ఇవ్వరు. ఒకవేళ మీకు కనుక శ్రీరామ్ లోన్ అన్నారు కాబట్టి అక్కడ లోన్ అనేది ఈఎంఐ ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి. దాని ఇన్కమ్ సంబంధించి మీరు కనుక రీచ్ అయిపోతే మాత్రం మీకు లోన్ ఇవ్వడం జరగదు. సో నెక్స్ట్, కంగ్రాచులేషన్స్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై డిఎంబిసి, పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంబి. ఇది అంటే అప్రూవ్ అయినట్టండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి డిఎంబిసికి వెళ్తుంది, డిఎంబిసి నుంచి డిఎఫ్ఓకి వెళ్తుంది, అంటే స్టేట్ లెవెల్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీకు సెకండ్ స్టేజ్ అయినట్టు అనమాట. డిఎఫ్ఓ పెండింగ్ ఉంది, 7 months నుండి టైలరింగ్ పెట్టుకున్నాం. ఇది నాగార్జున అరూరి అడుగుతున్నారు. డిఎఫ్ఓ పెండింగ్ ఉంది, 7 months నుంచి టైలరింగ్. యాక్చువల్ గా టైలరింగ్ ఏమైందంటే ఓవర్ అప్లికేషన్స్ వచ్చాయండి. ఓవర్ అప్లికేషన్స్ రావడం వల్ల అప్లికేషన్స్ క్లోజ్ చేశారు, ప్లస్ ట్రైనింగ్ కూడా కుదురు ఆఫ్ చేయడం జరిగింది. కానీ టెన్షన్ లేదు, ఖచ్చితంగా వస్తుంది. మీరు కనుక అప్లికేషన్ పెట్టుకుని ఉంటే, మీకు రిజెక్ట్ కాకుండా ఉంటే మీకు ఖచ్చితంగా పిఎం విశ్వకర్మ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే లేట్ అవుతుంది. ఎవరికి టైలరింగ్ వాళ్ళకి చెప్తున్నాను. భాగ్య గోగుల మండలం అడుగుతున్నారు, సార్ డిఎండిసి నాట్ రికమెండెడ్ అని వచ్చింది, ఏం చేయాలి? ఈ డిఎండిసి నాట్ రికమెండెడ్ అంటే మీది రిజెక్ట్ అయినట్టండి. అంటే మీకు స్కీమ్ ఇవ్వము అని చెప్పేసి చెప్పినట్టు. ఒకవేళ మీకు ఇవ్వకపోతే మీకు ఎందుకు ఇవ్వలేదు అనేది మీ అకౌంట్ లో లాగిన్ చూసుకోండి. అక్కడ కనిపిస్తుంది మీకు ఏ రీజన్ వల్ల మీకు స్కీమ్ రిజెక్ట్ చేశారో. లేదంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఇంతకుముందు మీరు స్కీమ్ తీసుకుని ఉంటే పిఎంజిపి లోన్ కానీ, ముద్ర లోన్ కానీ, ఇంకేమైనా గవర్నమెంట్ సంబంధించిన లోన్ కేటగిరీలో ఉన్నటువంటి స్కీమ్లు కనుక తీసుకుని ఉంటే మీకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఆడ తీసుకుని అర్థం అంతే. నెక్స్ట్, శరణ గోపి గారు అడుగుతున్నారు, హాయ్ అన్న, మాది ఏపీ, నాకు సర్టిఫికేట్ వచ్చింది, నేను మలాకార్ లో అప్లై చేశాను, కానీ ట్రైనింగ్ గుంటూరులోనే ఉంది, హైదరాబాద్ లో ఉంది కదా, నేను హైదరాబాద్ లో అటెండ్ అవ్వచ్చా? ఇది స్టేట్ వైడ్ అండి. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కావాలంటే షిఫ్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ స్టేట్ టు స్టేట్ షిఫ్ట్ చేయడం ఊరదు. ఖచ్చితంగా మీ స్టేట్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ కావాలని వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరు ఉన్నారు కదా, గుంటూరు నుంచి వైజాగ్ కావాలంటే మీరు వైజాగ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అక్కడ ఏదో ఇన్స్టిట్యూట్ ఉన్నారో వాళ్ళకి మీరు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళనేది వాళ్ళు లాగిన్ చేసుకుంటారు అన్నమాట. ఈ పర్సన్ లాగిన్కి వస్తున్నారు ట్రైనింగ్ అని చెప్పేసి. అట్లా అంటే ఒకే స్టేట్ లో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా వెళ్ళొచ్చు, కానీ వేరే స్టేట్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. తెలంగాణ డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ లో ఈ స్కీమ్ లేదా? ఎందుకు లేదంటే దేశం మొత్తం ఉంది స్కీమ్. అది మహబూబాబాద్ ఎందుకు ఉండదు? అక్కడ మీ దగ్గరలోనే సిఎస్ సెంటర్కి వెళ్ళి
పెట్టుకోండి. టోటల్ కంట్రీ మొత్తం ఉంది స్కీమ్ ఇది. ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి విలేజ్ లో ఉంది. మీ దగ్గరలో ఉన్న సిఏ సెంటర్కి వెళ్ళి పెట్టుకోండి, లేదంటే వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ మీరు పిఎం విశ్వకర్మ కోసం ఈ దేశంలో, ఈ స్టేట్ కాదండి, ఈ దేశంలో ఏ సిఏ సెంటర్కి అయినా వెళ్ళేసి అప్లికేషన్ పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రకాష్ ఆసరే P90 అడుగుతున్నారు, సార్ నేను కార్పెంటర్ కోసం అప్లికేషన్ పెట్టాను, నాకు సర్టిఫికేట్ వచ్చింది, ఐడెంటిటీ కార్డు వచ్చింది, కానీ ట్రైనింగ్ కోసం మెసేజ్ గానీ ఫోన్ గానీ రాలేదు. మాది శ్రీకాకుళం జిల్లా, మా ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ? ఒకవేళ మీకు సర్టిఫికేట్ గానీ ఐడి కార్డు కానీ వచ్చిందంటే మీకు అప్రూవ్ అయినట్టే. మీకు అప్రూవ్ అయినాక కూడా మీకు ట్రైనింగ్ సెంటర్ కి అంటే మీకు పిలవలేదంటే మీరు పని చేయండి, మీరు స్ట్రేట్ గా మీ దగ్గర ఉన్న సిఎస్ సెంటర్కి వెళ్ళండి. సిఎస్ సెంటర్ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ అలాట్మెంట్ చేసే ఆప్షన్ ఉంది. అంటే మీకు నచ్చిన ట్రైనింగ్ సెంటర్ కూడా వాళ్ళకి పంపించచ్చు. మీ దగ్గర ఉన్న సిఎస్సి సెంటర్ మాత్రమే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఐడిలో కూడా ట్రైనింగ్ సెంటర్ లిస్ట్ కనిపిస్తుంది. ఎవరికైతే ఏ ఇన్స్టిట్యూట్ కి అయితే వెళ్ళాలనుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్ కి వాళ్ళు ట్యాగ్ చేయడం జరుగుతుంది, అక్కడ పంపించడం జరుగుతుంది. లేదా మీకు ఒకవేళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తెలిస్తే మీ డీటెయిల్స్ అని తీసుకొని డైరెక్ట్ ఇచ్చేయండి, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. మీరు ట్రైనింగ్ సెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి సో నాకు ఇలా అప్లికేషన్ అప్రూవ్ అయిపోయింది, నాకు ట్రైనింగ్ కావాలని చెప్తే వాళ్ళు మీ డీటెయిల్స్ కూడా మీ అప్లికేషన్ నెంబర్ మీద వాళ్ళు ట్రైనింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లా కూడా ఆప్షన్ ఉంది. ఓకేనా? దీనికి టెన్షన్ ఏం లేదు, మీకు అప్రూవ్ అయిందంటూ వచ్చినట్టు. అది ట్రైనింగ్ సెంటర్ కోసం మాత్రం మీరు దగ్గరలో ఉన్న ట్రైనింగ్ సెంటర్ కానీ వెళ్ళొచ్చు, లేదంటే సిఏ సెంటర్కి వెళ్ళేసి మీకు ఇష్టమైన సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది నాగార్జున అరూరి గారు అడుగుతున్నారు, సార్ ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చా, లేకపోతే కొంతమంది లబ్ధిదారులకి ఇస్తారా? ఎంతమంది అయినా అప్లికేషన్ పెట్టచ్చు అండి. మెయిన్ ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒకరు. ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ అన్మ్యారీడ్ చిల్డ్రన్స్, అంతే, వీళ్ళు మాత్రమే ఫ్యామిలీ. తల్లి తండ్రి పెళ్లి కానీ పిల్లలు, వీళ్ళు మాత్రం ఒకరు. పెళ్లి అయింది అనుకున్న పిల్లలలో ఎవరికన్నా వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ అవుతారు. సో వీళ్ళల్లో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా. శివకుమార్ గారు అడుగుతున్నారు, నాకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడం లేదు, నీకు సిబిల్ తక్కువ ఉందని, నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి? కంప్లైంట్ చేయడానికి ఏం లేదండి ఇక్కడ. కంప్లైంట్ చేసే అంత సీన్ ఏం లేదు ఇక్కడ. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు సివిల్ తక్కువ ఉందంటే, సివిల్ తక్కువ ఉంటే ఇవ్వరు. పిఎం విశ్వకర్మ లోన్ అనేది 3 lakhs వరకు లోన్ ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినప్పటికీ బట్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ లో కూడా సివిల్ ఒకటి. ఎవరైతే క్రాప్ లోన్ తీసుకొని, అంటే రైతులకు సంబంధించిన క్రాప్ లోన్ తీసుకొని కొంచెం డిలే అయినప్పటికీ, అంటే కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే అనౌన్స్మెంట్ చేస్తారు కదా స్కీమ్ కింద, మేము మాఫీ చేస్తాము, మేము 2 lakhs వరకు 3 lakhs వరకు మాఫీ చేస్తాము అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు, అలాంటి రైతులు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు కనుక వెయిటింగ్ చేస్తుంటే అప్పుడు వాళ్ళు కట్టరు కదా, మాఫీ చేస్తామన్నారు కదా గవర్నమెంట్ కట్టాలని. అలాంటి టైంలో కనుక సివిల్ తక్కువ ఉంటే అది కొంచెం కన్సిడర్ చేసి ఇస్తారు. కానీ కమర్షియల్ వెహికల్స్, పర్సనల్ లోన్స్, కమర్షియల్ గా లోన్ తీసుకుంటే, లేకపోతే హౌస్ లోన్ తీసుకుంటే మాత్రం సివిల్ కనుక తక్కువ ఉంటే అప్పుడు లోన్ ఇవ్వడం జరగదు. అది ఇంకోటి ఏంటంటే అసలు ఈ లోన్ అనేది కంప్లీట్ గా బ్యాంక్ ఇష్టం. పిఎం విశ్వకర్మలో ఒకటి అప్లికేషన్ పెడతారు, 2 టూల్ కిట్ వస్తుంది, మీకు ఇన్సెంట్ వస్తుంది, ఇంతవరకు విశ్వకర్మకు సంబంధం. ఈ లోన్ వచ్చేసరికి బ్యాంక్ సంబంధం. వీళ్ళు రిఫర్ మాత్రం చేస్తారు, పలానా పర్సన్ కి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, అన్ని కంప్లీట్ అయిపోయింది, ఒకసారి మీరు సివిల్ చెక్ చేసుకొని లోన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఏదైతే బ్యాంక్ కి మీ డాటా పంపిణీ జరుగుతుంది. ఆ బ్యాంక్ వాళ్ళు చూసి వెరిఫై చేసి మీకు ఒకవేళ ఇది మా కస్టమర్ రెగ్యులర్ కస్టమర్, మంచి కస్టమర్ అని వాళ్ళకి నమ్మకం అనిపిస్తే అప్పుడు మాత్రమే మనకి లోన్ సాంక్షన్ జరుగుతుంది. దీనిపైన కంప్లైంట్ ఏమి ఉండదు. ఒకవేళ వీలైతే బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేయండి, లేదంటే వదిలేయండి, అంతే. దానికి మనం ఏం చేయలేం. నెక్స్ట్ ప్రియాంక ఉట్కూరి అడుగుతున్నారు, మాకు ఇలా మీ ఇంటికి డెలివరీ అవుతుందని మెసేజ్ వచ్చింది, టూల్ కిట్ పంపారు, కానీ ఆ టూల్ కిట్ ని ఇన్సఫిషియంట్ అడ్రస్ తో వచ్చిందని నాకు ఇవ్వకుండానే పోస్ట్ మ్యాన్ వెనక్కి పంపేశారు. సో వాళ్ళకి టెన్షన్ ఏం లేదు. ఇన్సఫిషియంట్ అడ్రస్ అనేది మీరే కదా ఇచ్చింది వాళ్ళు. యాక్చువల్ గా మీకు ఇన్సఫిషియంట్ అడ్రస్ అని చెప్పి మీకు ఫస్ట్ లోనే రిజెక్ట్ చేసేవాళ్ళు. మీరు అడ్రస్ సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పేసి, మీ స్కీమ్ ఇవ్వని చెప్పేసి ఫస్ట్ లోనే రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇన్సఫిషియంట్ అడ్రస్ అంటే డిపార్ట్మెంట్ తప్పది. మీరు ఇచ్చిన అప్లికేషన్ లో కరెక్ట్గా ఉంటే, కరెక్ట్ ఉంటది, కరెక్ట్ ఉంటేనే కదా మీకు తర్వాత ప్రాసెస్ కూడా అయ్యింది. సో ఇన్సఫిషియంట్ అడ్రస్ అంటే వాళ్ళదే. ఒకవేళ మీకు వీలైతే మీ దగ్గర ఉన్న మెయిన్ పోస్ట్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు అడగొచ్చు, పిఎం విశ్వకర్మ టూల్ కిట్స్ నా పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి మీరు అడగవచ్చు. అక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. జిల్లాకు 3000 నెంబర్ ఇస్తా అన్నారు, నిజమేనా? లేకపోతే ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చా? దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే 2500 మంది అప్లై చేసుకున్నారు. బీజేపీ వాళ్ళు క్యాంపు పెట్టి మరి అప్లై చేయించారు. అందరివి డిఎఫ్ఓ పెండింగ్ అని చూపిస్తుంది. ధోబీ, బార్బర్, కార్పెంటర్, ఫుడ్ మేకింగ్ ఇంకా చాలా ట్రేడర్స్ పెట్టారు, ఎవ్వరికి రాలేదు. దాదాపుగా 6 నెలలు అవుతుంది. సంవత్సరాల కొద్ది ఉన్నారు ఇక్కడ, 6 నెలలు అంటున్నారు కదా. డిఎఫ్ఓ పెండింగ్ ఏంటంటే ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు. గ్రామ పంచాయతీలో అయిపోయింది, డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయింది, డిఎఫ్ఓ అంటే స్టేట్ లెవెల్ ఉన్నట్టు. మీకు ప్రాబ్లమే లేదు, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి 3000 మందికి అన్నారు, 3000 మందికి ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3000 మందికి అనౌన్స్మెంట్ చేశారు అనుకుందాం. ఏ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ 4000 ఉందని అనుకోండి, మరి మిగతా 1000 మంది పోవాలి అంటే వాళ్ళకి అర్హత లేదంటే వాళ్ళకి ఏమన్నట్ట? అట్లా ఏం లేదు. 3000 4000 అని ఏం లేదు. ఎవరైనా సరే ఎంత మంది ఉన్నా సరే అప్లికేషన్ పెట్టచ్చు. దీనిలో ఒక లాజిక్ ఉంది అని నేను లాస్ట్ లో చెప్తాను. రామకృష్ణ
పొన్నం గారు అడుగుతున్నారు, లోన్ రాకపోయినా మెసేజ్ వచ్చింది సార్, ఒకరికి వాళ్ళకి టూల్ కిట్ వస్తుందా సార్? ఖచ్చితంగా వస్తుందండి. మీకు ఒకవేళ లోన్ కి టూల్ కిట్ సంబంధం లేదు, లోన్ కి ఇన్సెంటివ్స్ కి సంబంధం లేదు, రెండు సపరేట్. మీరు అప్లికేషన్ పెట్టి మీకు అప్రూవ్ అయిందంటే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే టూల్ కిట్ వస్తుంది. ఏంటంటే ప్రాబ్లం లేదు. లోన్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇష్టం. అకౌంట్ నెంబర్ తప్పు పడింది, అకౌంట్ నెంబర్ తప్పు పడితే ప్రాబ్లమే లేదు. మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ లాగిన్ వేసి మళ్ళీ క్రెడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కాలంకి వెళ్ళేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ ఇచ్చేసి రీసబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు దగ్గరలో సిఎస్ఆర్కి వెళ్ళిన బ్యాంక్ నెంబర్ తప్పు పడింది, ఒకసారి ఎడిట్ చేయండి అని చెప్పండి. ఎడిట్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఎడిట్ ఎవరు అప్లికేషన్ ఉంటుంది. ఎడిట్ చేయగానే మీకు మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. అంటే పేరు ఫాదర్ మీవి తప్పితే మిగతా అన్ని ఎనేబుల్ అవుతాయి ఇది ఎడిట్ చేసుకోవడానికి. నాకు ఇంకా లోన్ కూడా రాలేదు, ట్రైనింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఈ లోన్ అనేది ప్రాసెస్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ పంపిస్తున్నారండి. ఒక ఎట్లా పంపిస్తున్నారంటే లిస్ట్ అవుట్ ఎవ్రీ 3 months ఒకసారి బ్యాంకు పంపించడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ వచ్చిందో వాళ్ళందరికీ ఎవ్రీ 3 months ఒకసారి డాటాని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ బ్యాంక్ వాళ్ళకి. సో బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తారు. లేదా ఒకవేళ మీకు బ్యాంక్ వాళ్ళు కాల్ చేయలే అనుకోండి, మీరే బ్యాంక్ వెళ్ళి అడగండి, సార్ పిఎం విశ్వకర్మ లోను మరి మీకు లిస్ట్ అవుట్ వచ్చిందా, నా పేరు ఉందా దాంట్లో, మీరు అడగండి. నాకు మెసేజ్ వచ్చింది, నాకు స్కానర్ రాలేదు అండ్ స్టైఫండ్ మనీ కూడా పడలేదు. పిఎం విశ్వకర్మ సంబంధించి స్కానర్ రాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. స్కానర్ అనేది ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే టూల్ కిట్ సెలెక్షన్ చేసుకొని మీకు పిఎం విశ్వకర్మ అప్రూవ్ అయిందో టూల్ కిట్ కోడ్ అనేది మీ అకౌంట్ లో జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా మందికి స్మార్ట్ ఫోన్ ఉండదు కదా, స్మార్ట్ ఫోన్ లేని పరిస్థితి ఏంది, సో అట్లా అనమాట. అది ఓన్లీ ఎప్పుడైనా పంపిస్తే స్కానర్ కోసం, అంటే ఈ వోచర్ అనేది కన్ఫర్మేషన్ కోసం జనరేట్ చేసుకోమంటారు. కన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా మంది చాలా నెలల నుంచి అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా మాకు ఇంకా రావట్లేదు. మా తర్వాత పెట్టిన వాళ్ళకి, అంటే ఇప్పుడు ఒక 3 నెలల ముందు పెట్టిన వాళ్ళకి రాకుండా అప్పుడే ఫ్రెష్ గా పెట్టిన వాళ్ళకి యాక్సెప్ట్ అవుతుంది, వాళ్ళకి లోన్ వస్తుంది, వీళ్ళకి లోన్ రావట్లేదు, వాళ్ళకి టూల్ కిట్ వచ్చింది, టూల్ కిట్ రావట్లేదు అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తుందంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ కనుక మీకు లేట్ ఎందుకు అవుతుందంటే నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరికైతే ఈ శ్రమ్ కార్డు ఉందో, ఆ మధ్య స్కీమ్ వచ్చింది కానీ ఈ శ్రమ్ కార్డు అనేది 2 lakhs ఇన్సూరెన్స్ కోసం, ఎవరైతే ఈ శ్రమ్ కార్డు లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఏదో వర్క్ పెట్టారో దాంట్లో వాళ్ళు మళ్ళీ కనుక పిఎం విశ్వకర్మ స్కీమ్ అప్లై చేస్తే ఫస్ట్ వాళ్ళ డాటా ఫెచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈ శ్రమ్ కార్డు లో కూడా మీరు ఏదో వర్క్ చేస్తారో వర్క్ ఇచ్చింటారో, మళ్ళీ పిఎం విశ్వకర్మకు వచ్చేసరికి మీరు ఏదో వర్క్ పెట్టారో అది ఇచ్చింటారు. అది రెండు మ్యాచ్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమ్ కార్డు లో కనుక మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చింటారు, పిఎం విశ్వకర్మలో కూడా మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చింటారు. పిఎం విశ్వకర్మ డీటెయిల్స్ ఈ శ్రమ్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు మ్యాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఈ శ్రమ్ కార్డు తీసుకున్నా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేస్త్రిని పెట్టినా, మరి పిఎం విశ్వకర్మకు వచ్చేసరికి నేను వేరే మలాకారు ఏదో పెట్టాను అనుకోండి, నా ఆధార్ కార్డు అక్కడ ఇచ్చి ఇక్కడ ఇచ్చిన రెండు మ్యాచ్ చేసేప్పుడు డిఫాల్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇదే తేడా ఉందని చెప్పేసి పక్కన. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఎవరికన్నా రాలేదు, నాకు ఇంతవరకు రాలేదు, పిఎం విశ్వకర్మ రాలేదు, ఏమైంది అనుకునే వాళ్ళకి ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు కనుక ఈశ్రమ్ కార్డు తీసుకున్నారా, మీరు ఈశ్రమ్ కార్డు తీసుకుంటే ఏ వర్క్ పెట్టుకుని మీరు ఈశ్రమ్ కార్డు తీసుకున్నారు, పిఎం విశ్వకర్మలో ఏ వర్క్ పెట్టి మీరు అప్లికేషన్ పెట్టారు. అంటే ఇది నేను అబ్జర్వేషన్ మనకు మాత్రమే, ఇది అఫీషియల్ గా అయితే కాదు, నా పర్సనల్ గా చెప్తున్నా నేను. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. చాలా మందికి చాలా డౌట్ ఉన్నాయి స్కీమ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.